మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనందరికీ శుభములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యములో రాయబడిన ఒక చక్కటి మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. రాయబడిన ఈ మాటను గమనిస్తే, సద్భక్తితో ఈ లోకములో ఎవరు బ్రతుకుతారో వాళ్ళందరికీ హింసలు కలుగుతాయని యేసుక్రీస్తు ఈ లేఖనములో రాయించారు. నిజమే, ఈ రోజున లోకములు అనేకుల్ని మనం గమనిస్తే చాలా సందర్భాల్లో చెప్తుంటారు, దేవుని కొరకు మేము ఇంత నీతిగా బ్రతుకుతున్నాం, ఇంత సద్భక్తితో బ్రతుకుతున్నాం, మాకే ఎందుకో ఈ నిందలు, ఈ హింసలు, ఈ బాధలు అని చెప్పేవాళ్ళు అనేక మంది లేకపోలేదు. అది సేవకులైనా, విశ్వాస జీవితంలో చేస్తున్న విశ్వాసులైనా. దేవుడు ఎప్పుడో చెప్పారు, సద్భక్తితో బ్రతికే వారికి తప్పక హింసలు కలుగుతాయని. అదే తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యములో ఉంది. పైకి భక్తి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. పైకి భక్తి గల వారి వలె కనబడుచు దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి హింసలు, నిందలు, బాధలు రావు. ఎందుకంటే పైకి భక్తిగా కనబడతారు, లోపల రకరకాల పాపములతో, అపవిత్రతలతో నింపబడి ఉంటారు. అందుకే వాళ్ళకి ఎక్కడ నిందలు, అవమానాలు ఏవి రావు. లోకముతో అన్నిటితో కలవడిగా బ్రతుకుతూ ఉంటారు. యేసయ్య చెప్తున్నారు, నా నిమిత్తం మీకు నిందలు వస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యములో, నా నిమిత్తం జనులు నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలెల్లా పలుకుతారు. అదే 5వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వాక్యములో, నీతి నిమిత్తం హింసించబడుతారు, హింసించబడుతున్న వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని. ఈ 3 రెఫరెన్సుల్లో మనం గమనిస్తే, సద్భక్తితో బ్రతికే వారికే హింసలు, నీతిగా బ్రతికే వాళ్ళకే నిందలు, హింసలు, ఇంకా యేసయ్య కొరకు బ్రతికే వాళ్ళకే చెడ్డ మాటలెల్లా నిందించేవారు, హింసించేవాళ్ళు, క్రీస్తు నిమిత్తం బ్రతుకుచున్న వాళ్ళకే ఈ నిందలు, ఈ బాధలు. లేఖనములో యేసయ్య చెప్పినట్లు, దేవుని కొరకు మనం సద్భక్తితో బ్రతుకుచున్నాం కాబట్టి తప్పక మనకి హింసలు వస్తాయి. కానీ యేసయ్య చెప్పినట్లు, ఎవరు చెడ్డ మాటలెల్లా పలికినా ఆనందించి గంతులు వేయండి, పరలోకములో మీ ప్రతిఫలం అధికమవుతుందని యేసయ్య చెప్పారు. బైబిల్లో ఒక 3 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మొదటి వ్యక్తి యోసేపు. ఆదికాండం 49వ అధ్యాయం 23వ వాక్యములో యోసేపు గురించి వ్రాయబడి ఉంది. వీళ్ళు కాండ్రు యోసేపుని వేధించిరి, హింసించిరి, నిందలకు గురి చేసిరి. అదే ఆదికాండం 39వ అధ్యాయం 9వ వాక్యములో, పొతిఫర్ భార్య యోసేపుని హింసించి, శోధించి, నిందించి చివరికి చెరసాల్లో వేయించడానికి కారకురాలయ్యింది. కారణం ఏంటంటే, యోసేపు సద్భక్తితో బ్రతికాడు, పాపులతో కలిసిపోలా, పైకి భక్తిగా ఉండి పొతిఫరు భార్యతో ఏకమవులా, పైకి భక్తిగా ఉండి వాళ్ళ 12 మంది అన్నదమ్ములతో అపవిత్రమైన పనులు, దొంగ పనులు చేయలా, నీతిగా బ్రతికాడు, సద్భక్తితో బ్రతికాడు. కానీ చివరికి హింస పొందాడు. పొతిఫరు భార్య ఎంత శోధించినా, ఎంత బలవంతం చేసినా పరిశుద్ధత కొరకు సద్భక్తితో బ్రతికాడు. కానీ తీసుకొని వెళ్ళి చెరసాల వేసి హింసించారు, నిందించారు. కానీ యోసేపును గురించి మనం గమనించగలిగితే, అదే దేశములో హింసించబడిన చోటే దేవుడు తలగా మార్చి ఐగుప్తు దేశానికి అధికారిగా చేశాడు. యోసేపులాగా నీవు నేను సేవకులైన, విశ్వాసులైన సద్భక్తితో బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, క్రీస్తు నిమిత్తం బ్రతుకుదాం. ఎన్ని హింసలు వచ్చినా చివరికి యోసేపులాగా దేవుడు గొప్ప చేయునుగాక. ఇంకా బైబిల్లో 2వ వ్యక్తిని గమనిస్తే ఇస్సాకు. ఆదికాండంలో మనం గమనిస్తే ఇస్సాకు గురించి రాయబడి ఉంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యములో ఉంది, శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని హింసించను. ఇక్కడ శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఎవడంటే ఇష్మాయేలు. ఆత్మను బట్టి, వాగ్దానాన్ని బట్టి పుట్టినవారు ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు ఎంత భక్తి గలవాడండి, పుట్టినప్పటి నుంచి ఎంత నీతిగా ఉన్నాడు, ఎంత యథార్థంగా బ్రతికాడు,
మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటారు ఇస్సాకు. ఏకపత్ని పురుషుడు, నీతిగా బ్రతికినవాడు, గొడవలకి కలహములకి దూరంగా ఉన్నవాడు, సద్భక్తితో బ్రతికినవాడు, దేవుని మాట విన్నవాడు. చూడండి, శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఇస్మాయేలు. వాళ్ళ అమ్మ ఎలాంటిదో ఇస్మాయిల్ కూడా అలాంటి వాడే. ఎప్పుడు హింసిస్తూ ఉంటాడు, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటాడు, ఇస్సాకుని బాధ పెడతాడు, ఇస్సాకుని ఎలా పడితే అట్లా మాట్లాడాడు. కారణం ఏంటంటే ఇస్సాకు సద్భక్తితో బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. హింసించేవాడేమో ఇస్మాయిలు. కానీ దేవుడు ఇస్సాకుని క్రమక్రమముగా అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు. ఇంకా బైబిల్లో మూడో వ్యక్తిని గమనిస్తే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 50వ వాక్యములో ఉంది. పౌలుని ఆ చోట అనేక మంది హింసించి, హింస కలగజేసి తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. సేవ చేస్తున్నటువంటి పౌలు జీవితంలో ఎన్నో హింసలు ఎదురైనాయి. ఎంతోమంది సేవ చేశారు, పౌలు కూడా సేవ చేశారు. పౌలు ఎలా సేవ చేశారంటే సద్భక్తితో, నీతి నిమిత్తం, క్రీస్తు నిమిత్తం సేవ చేస్తున్నప్పుడు హింసించబడ్డాడు. ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో బాధలు కలిగాయి. కానీ పౌలుని దేవుడు గొప్ప చేశాడు, గొప్పగా సేవలు ఆశీర్వదించాడు, కనపరిచాడు. ఈరోజు ఒక సేవకుడిగా నేను మీతో చెప్తున్న మాట దేవుని మాటగా సద్భక్తితో బ్రతుకుతున్నారా? ఒక యేసేపులాగా, ఒక ఇస్సాకులాగా, ఒక పౌలులాగా నీతి కొరకు బ్రతుకుతున్నారా? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించి ఇస్సాకులాగా గొప్ప చేసి, యేసేపులాగా ఘనపరిచి, పౌలు గారిలాగా దేవుడు వాడుకొని పరలోక రాజ్యానికి, నిత్య సియోనుకు దేవుడు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్.